కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి మార్చి నెల 2025 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా మనకి ఈ కన్యా రాశి వారందరికీ కూడా అద్భుతంగా ఉంది. అయితే ఏవండీ, కన్యా రాశిలో బ్రహ్మాండంగా ఉందని అందరూ చెప్తున్నారండి యూట్యూబ్‌లో. అంతా డూబేనండి, డూబేనండి అన్నారు. అంటే వాళ్ళ సమస్య ఏమిట్రా నాయనా అంటే వాళ్ళకి ఉద్యోగం దొరకలేదంట. ఉద్యోగం ఎవరికి దొరుకుతుంది? చిన్నదైనా, పెద్దదైనా, జీతం తక్కువైనా, ఎక్కువైనా మనం కష్టపడేటటువంటి స్వభావం ఉన్నవాళ్ళు ఉద్యోగం దొరుకుతుంది. అలా కాకుండా నాకు రూ. 1,00,000 జీతం కావాలా, నాకు వైట్ కాలర్ జాబ్ కావాలా, నా ఒళ్ళు అలగకూడదు అనుకునేటటువంటి వాడికి దొరకదు. కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా దొరుకుతుంది. దొరకలేదు అంటే అది మీ తప్పు గానీ, గ్రహస్థితి తప్పు కాదు. ఇకపోతే ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మనకి రాణింపు ఉంటుంది. గురుడు భాగ్యస్థితిగతుడై ఉండడం వలన ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి. గవర్నమెంట్ జాబుల్లో మీకు టీఏలు, డీఏలు, అరియర్స్‌లో అన్నీ కూడా ప్రభుత్వం నుంచి బకాయిలు అన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క స్త్రీల నుంచి సపోర్ట్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. మరి వీళ్ళకి భార్య జీవిత భాగస్వామితోనూ, వ్యాపార భాగస్వాములతోనూ కూడా వీళ్ళు ఏం చేయాలంటే శత్రుత్వము అనేటటువంటిది మీరు వితండవాదము ద్వారా పెట్టుకుంటారు. అంటే వితండవాదం చేస్తారు ప్రతి చిన్న విషయానికి కూడా. దానికి అంత అవసరం లేదు. అదేవిధంగా మనకి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలలో మనకి వ్యాపారం, సామ్రాజ్యం అనేటటువంటిది ఏర్పడుతుంది. అండ్ ఫర్టిలైజర్సు, ఫార్మాస్యూటికల్ పౌడర్సు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఇలాంటివన్నీ కూడా విదేశాలకి మీరు ఎక్స్‌పోర్ట్సు, ఇంపోర్ట్సు ఇలాంటివన్నీ కూడా చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ కన్యా రాశి వారి యొక్క దాంపత్య జీవితం ఎలా ఉంటుందండి అంటే, వీళ్ళంతా కూడా కొట్టుకు చావడమే సరిపోతుందనమాట. భార్య ఒక ఇంట్లో అయితే, భర్త ఒక ఇంట్లో. భార్య ఒక గదిలో అయితే, భర్త ఇంకొక గదిలో. ఈ విధంగా ఉండడము. వాళ్ళకేమైనా కమ్యూనికేషన్ కావాలి, ఏదన్నా తెచ్చిపెట్టాలి అంటే ఫోనుల్లో మెసేజ్ చేసుకోవడము. ఈవిడ వంట ఈవిడదే, ఆయన వంట ఆవిడదే. ఇలా రకరకాలుగా రకరకాల మంది ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవను పరిష్కారం చేయడానికి ఈ భార్యాభర్తల మధ్య గొడవను పరిష్కారం చేయడానికి మీకు పెద్ద మనుషులు, పోలీస్ ఆఫీసర్లు, జా ఆనరరీ జడ్జెస్, ఆనరబుల్ జడ్జెస్ ఇలా పెద్ద మనుషులు అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. కానీ ఎందుకు మీకు సెట్ కావడం లేదు అనంటే కన్యా రాశి వారికి ఉన్నటువంటి సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం అన్నమాట. కాబట్టి ఈ యొక్క పొలాలలో మీకు చక్కగా పంట పండుతుంది. ఆ తర్వాత మీ అప్పుల బాధని అనేటటువంటి దాన్ని మీ యొక్క ఆహ్, బంధువులందరూ గూడా తీర్చివేయడం అనేటటువంటిది జరుగుతుంది. బంధువుల యొక్క సహకారంతో ఇవన్నీ కూడా సాధ్యమవుతాయన్నమాట ఈ కన్యా రాశి వారికి. కాబట్టి సాంప్రదాయబద్ధంగా మనకి ఈ కన్యా రాశి వారికి మనకి ఏమిట్రా రెమెడీసు, పరిహారాలు అంటే ఏమిటి పరిహారాలు అనంటే, కన్యా రాశి వారికి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే తాంత్రిక పరంగా మనకి తంత్ర జ్యోతిషం ప్రకారంగా మనకి ఏం చేసుకోవాలండి అనంటే, మహాకాళి అమ్మవారి యొక్క మహామంత్రాన్ని ఓం క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణే కాళికే క్రీం క్రీం క్రోం హూం హూం హ్రీం హ్రీం స్వాహ అంటూ ఇలా రకరకాల మంత్రాలతో అమ్మవారి యొక్క అర్చన, అమ్మవారి యొక్క నామజపము ఇవన్నీ కూడా చేయడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి సమస్య పరిష్కారం అనేటటువంటిది మీకు లభిస్తుంది. అలాగే తంత్ర జ్యోతిష పరంగా మీకు ఈ యొక్క దంతి కట్టెలతో మళ్ళీ అల్లము, వెల్లుల్లిపాయల్ని చక్కగా మీరు భగవంతుడి దగ్గర పెట్టి దాన్ని అమ్మవారికి అర్పించినట్లయితే, అలాగే హోమం చేసుకున్నట్లయితే ఈ సొంఠి అంటాం ఎండిపోయినటువంటి అల్లాన్ని, దానికి చాలా ప్రీతిపాత్రం అనమాట అమ్మవారికి. ఈ విధంగా మీరు ఈ ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.